నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. కొల్చారం తహసీల్దార్ అవినీతి భాగోతం పార్ట్ 2. ప్రతి పనికి పైసలే, అడిగినంత ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ లో అన్ని మెలికలు పెడుతున్న అధికారి. మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఇరువురు కలిసి ప్రజలను దోచుకు తింటున్నారు. పౌతి మార్పిడి చేయాలంటే 10 నుండి 20,000 లంచం ఇస్తేనే ఫైల్ కదులుతుంది, లేదంటే అంతే సంగతి. ఇటీవల ఏడుపాయల చౌరస్తా వద్ద ఒక గుంట ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కు 30,000 తీసుకున్న ఆఫీసర్, కొనుగోలు చేసిన వ్యక్తి కూడా మెదక్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగి కావడం విశేషం. కొల్చారం మండల కేంద్రంలోని జైన్ మందిర్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 710లో 8.5 గుంటల భూమి నాలా కన్వెన్షన్ కోసం 40,000 తీసుకున్న రెవెన్యూ అధికారులు. మెదక్ జిల్లాకే అవినీతి అధికారులు జాబితాలో మొదటి వరుసలో ఉన్న కొల్చారం అధికారి. జిల్లా కలెక్టర్ మందలించిన తీరు మార్చుకొని రెవెన్యూ తిమింగలంపై మరిన్ని అవినీతి అక్రమాలు మీ చరణ్ టీవీలో పార్ట్ 3.